సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఏవైతే పాత మొబైల్ నెంబర్ ఉంటుందో అదేవిధంగా ఏదైతే కొత్త మొబైల్ నెంబర్ ఉందో సో దాంట్లో వచ్చేసి కొన్ని కాంటాక్ట్స్ అనేవి డిలీట్ అయిపోయినట్టయితే ఏ విధంగా వాటిని వచ్చేసి రికవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను అనమాట. సో ఒకవేళ మీకు సేమ్ జీమెయిల్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే వాటిని వచ్చేసి ఈజీగానైతే రికవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, డెలిటెడ్ కాంటాక్ట్స్ ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఆ గూగుల్ పైన ప్రెస్ చేయండి. సో ఆ గూగుల్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రికమెండెడ్ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. సో దాంట్లో వచ్చేసి ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాకప్ అండ్ రీస్టోర్ అని చెప్పేసి ఇందులో రీస్టోర్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. సో రీస్టోర్ కాంటాక్ట్స్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. సో ప్రస్తుతానికి వచ్చేసి నా దాంట్లో ఆల్రెడీ బ్యాకప్ అయి ఉన్నాయి కాబట్టి సో నేను వచ్చేసి మీకు చెప్తున్నా ఏ విధంగా రికవర్ చేసుకోవాలని కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి నథింగ్ టు రిస్టోర్ అని పడుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరైతే డెలిటెడ్ కాంటాక్ట్స్ రికవర్ చేసుకోవాలంటే గూగుల్ కాంటాక్ట్ సింక్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మీకు స్టేటస్లో ఈ విధంగానైతే కనబడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీకు వచ్చేసి బ్యాకప్ అన్న ఆప్షన్ కనబడుతుంది, లేకపోతే రీస్టోర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఏదైతే జీమెయిల్ ఉంటుందో మీది దానికి సంబంధించిన కాంటాక్ట్స్ వచ్చేసి ఇందులోనైతే స్టోర్ అవుతాయి అనమాట. సో ఆ బ్యాకప్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు కంపల్సరీగా ఏవైతే డిలీట్ అయిపోయిన కాంటాక్ట్స్ ఉంటాయో అవి వచ్చేసి రీస్టోర్ అయితే కావడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి నా దాంట్లో ఎందుకు అవుతలేవంటే సో నా దాంట్లో ఎందుకు ఆప్షన్ చూపెడతలేదంటే నేను ఆల్రెడీ ఇప్పుడు జీమెయిల్ వాడుతున్నా కాబట్టి ఆల్రెడీ అది సింక్లో ఉంది కాబట్టి ఆ విధంగానైతే షో అవుతుంది. ఒకవేళ మీరైతే ఏదైతే పాత జీమెయిల్ అయితే ఇస్తారో అది వచ్చేసి మాకు బ్యాకప్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో ఆ క్లిక్ చేసిన వెంబడే మీకు సో ఏవైతే జీమెయిల్కి సంబంధించిన కాంటాక్ట్స్ ఉంటాయో అవి వచ్చేసి రీస్టోర్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు వచ్చేసి కాంటాక్ట్స్ అనేవి సింక్ కావడం జరుగుతుంది. అదే విధంగా ఈ ప్రాసెస్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వచ్చేసి నెట్ అనేది ఆన్ చేసుకోండి. నెట్ ఆన్ లేకపోతే మీకు కాంటాక్ట్స్ అనేవి రికవర్ కావాలన్నమాట.